నమస్కారం అండి. నిన్న నేను పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే గోరింటాకు చెట్టు చూడగానే మగవాళ్ళ గుర్తొచ్చేది ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని కోరుకుంటుంది. అలాగే మేము కూడా గోరింటాకు తెంపుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా ఒకరిద్దరం పెట్టుకుంటే బాగుండదు కదా అని ఫ్రెండ్స్తో కలిసి పెట్టుకుందామని ఇంకా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి దాన్ని దంచి పెట్టుకోవడం జరిగింది. అయితే మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు? కంపల్సరీ పెట్టుకోమంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు వర్షాలు పడి చిత్తడి నేలలు ఉంటాయి. ఈ మంతుల్లో ఇంకెక్కువగా చిత్తడి నేలలు ఉండడం వల్ల పాదాల నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి వేడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది పాదాల పగుళ్ళ నుంచి. ఆ పగుళ్ళన్నీ ఆ పెయిన్ పోవాలంటే కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొంచెం ఉపశమనం అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో మగవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకొని అందంగా ముస్తాబై అమ్మవారికి బోనం చేసి పెట్టడం అనేది మన తెలంగాణలో ఒక సాంప్రదాయం. కాబట్టి అందరూ మగవాళ్ళ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆనందానికి ఆనందంగా గడపవచ్చు. కాబట్టి అందరూ పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.